జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం దేవర. ఈ దేవర సెప్టెంబర్ 27వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి ట్రైలర్ కూడా ఈ మధ్యనే ముంబైలో లాంచ్ చేయడం కూడా జరిగింది. అయితే ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి దేవరపై ఒక విధమైన ట్రోల్స్ మాత్రం బాగా జరుగుతున్నాయి. ఈ ట్రోల్స్కి అసలు కారణం ఏంటి అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, అరవింద సమేత తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నటువంటి సినిమా ఇది దేవర. మధ్యలో RRR చేశారు. దాంట్లో ఇద్దరు హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటించారు. సోలో హీరో మాత్రం 6 సంవత్సరాల తర్వాత దేవర వస్తుంది. అయితే అదొక విషయం. అయితే జూనియర్ ఎన్టీఆర్ దీంట్లో డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేసినటువంటి ఆంధ్ర వాళ్ళ కూడా ఒక రకంగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే దానికి కూడా దీనికి కంపేర్ చేస్తూ కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. అంతేకాకుండా కొరటాల శివ ఎటువంటి హిట్స్ ఇచ్చాడో మనకు తెలుసు. కానీ ఆచార్య లాంటి ఒక ఫ్లాప్ తర్వాత కొరటాల శివ మీద కూడా కాన్ఫిడెన్స్ పోయినటువంటి పరిస్థితి ఉంది. సో అప్పుడు దాంట్లో పాదఘట్టం అనేటువంటి పదం ఎంతటి ఇరిటేట్ చేసిందో మన అందరికి తెలుస్తుంది. అయితే కొరటాల శివ ఫ్లాప్ ఉండడంతో ప్రస్తుతానికి ఈ ఆంధ్ర వాళ్ళ కంపారిజను ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ని తీసుకొస్తూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఇదొక వర్షం. అయితే జూనియర్ ఎన్టీఆర్ అప్పుడు టీడీపీ అంటే భువనేశ్వర్ గారి మీద కొన్ని కామెంట్ చేశారు వైసీపీ నాయకులు. అంటే కొడాలని అలాంటి వ్యక్తి చేస్తే అప్పుడు అందరూ ఈ విషయంపై కుటుంబ సభ్యులందరూ స్పందించారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. స్పందించిన కొంచెం సున్నితంగా అక్కడ మందలించడం జరిగింది. సో దాంతో కొంత ఎన్టీఆర్ ఫ్యామిలీకి ప్లస్ జూనియర్ ఎన్టీఆర్కు కొంచెం దూరం పెరిగిందని, ఎన్టీఆర్ ఫ్యాన్స్కి జూనియర్ ఎన్టీఆర్కి దూరం పెరిగిందని ఒక ప్రచారం కొంతమంది చేస్తున్నారు. సో ఏదేమైనప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసి ఉంటారు. అవసరం వచ్చినప్పుడు వాళ్ళందరూ కలిసిపోతారు. మనందరూ తెలిసిందే, ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉన్నదే. అందరూ చిన్న చిన్న మనస్పర్ధలున్నా అంతా ఒకటే. ఓ సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసిపోతారు. సో ఇటువంటి ట్రోల్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి చూసాం. అంతేకాకుండా మొన్న ముంబైలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా జరిగినటువంటి ఈవెంట్లో అక్కడ చేసినటువంటి అంటే అక్కడ మెయిన్ మీడియాని కాదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్కే మైక్ ఇవ్వడం, వారు ఇచ్చిన సమాధానానికి సమాధానం చెప్పడంతో అక్కడ మెయిన్ మీడియా కూడా కొంచెం సీరియస్గా ఉందని కూడా ప్రచారం జరుగుతుంది. ఇటువంటి కోణాలలో ఈ అన్ని ట్రోల్స్ కూడా ఈ యొక్క టైటిల్ ఉన్నాయి. అయితే మరొక విషయం ఏంటంటే కొరటాల శివ కాపీ మాస్టర్ అని ఈ సంబంధించిన ట్రైలర్స్ కూడా గతంలో కొన్ని హాలీవుడ్ సినిమా పోలియని, పలానా సినిమా పోలిందని రకరకాల కామెంట్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇది అంటే ఎన్టీఆర్ ట్రైలర్కి వచ్చే రెస్పాన్స్కి దేశ విదేశాల్లో కూడా ట్రైలర్స్ రెస్పాన్స్ మాత్రం హ్యూజ్గా ఉంది. కానీ ట్రోల్స్ మాత్రం కొంతమంది పనిగట్టుకొని చేస్తున్నారా అనే భావన కూడా కలుగుతుంది. అంటే సినిమా అభిమానికి గ్రాఫిక్స్ ఇస్తారా కదా, సినిమా బాగుంటే అది ఏ హీరో సినిమా అయినా హిట్ చేస్తారు, కొత్త హీరోలు సినిమా అయినా హిట్ చేస్తారు. సినిమా అభిమానికి సినిమా బాగుంటే ఎక్కడికో తీసుకెళ్తాడు, బాగలేకపోతే ఎంత స్టార్ సినిమా అయినా కూడా మనం చూసే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పవచ్చు. సో జూనియర్ ఎన్టీఆర్ సినిమా సరిగ్గా అందరికీ దృష్టి ఉంటుంది. దాంట్లో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. కొంతమంది బాగా భారీగా ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్స్కి అందుకోకపోయినా కూడా నిరుత్సాహపడవచ్చు. కానీ ట్రైలర్ మాత్రం హ్యూజ్ రెస్పాన్స్ని డిజిటల్ మీడియాలో సొంతంగా చేసుకుంటూ వరల్డ్ వైడ్గా కూడా ట్రెండింగ్లోకి వచ్చినటువంటి పరిస్థితి చూసాం. టికెట్స్ కూడా అంటే 26వ తారీఖు ప్రీమియర్స్కి కూడా టికెట్స్ అసలు ఎప్పుడూ లేని ఎన్టీఆర్ కెరీర్లోనే ఈ స్థాయిలో అమ్ముడుపోయిన సినిమాగా కూడా రికార్డు కూడా బ్రేక్ చేసిందని చెప్పేసి మనకు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇంకా కూడా టైం ఉంది. కానీ ఈ టైం ఉన్నప్పటికి కూడా ఆ స్థాయి ట్రేడింగ్ జరుగుతుంది, ఆ స్థాయికి సంబంధించినటువంటి జరుగుతుందంటే చూసుకోవచ్చు ఎన్టీఆర్ క్రేజ్ ఏంటి అనేది. సో ఏది ఏమైనప్పటికీ కొరటాల శివకి జూనియర్ ఎన్టీఆర్కి హిట్ కావాలి. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మర్చిపోయాం. అయితే రాజమౌళి సినిమా తర్వాత ఏ హీరోకైనా ఫ్లాప్ వస్తుందనేది ఒక సెంటిమెంట్ కూడా ఇండస్ట్రీలో కూడా అదొక బలంగా ఉంది. ఆ యమదొంగ టైంలో కూడా ఆయన చేసిన సినిమా ఫ్లాప్ అవ్వడం, ఆ తర్వాత RRR తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యేటువంటి సినిమా ఇదే. కాబట్టి ఈ ఫ్లాప్ అవుతుందన్న ఒక ప్రచారం కూడా బలంగా వినిపిస్తుంది. సో ఏది అయినప్పటికీ కూడా ఆ ప్రచారాలు, ఈ ట్రోల్స్ అన్నీ కూడా నిజం కాకుండా ఈ సినిమా ప్రేక్షకుడిని చేయాలి. ఎందుకంటే సినిమా హిట్ అవుతే అది ద్వారా కొన్ని వేల మంది, లక్షల మంది ఇండైరెక్ట్గా బతుకుతారు. సో సినిమా హిట్ అవ్వాలని ఒక అభిమానిగా నేను కూడా కోరుకుంటున్నాను. సో ఏదైనప్పుడు కూడా ఈ ట్రోల్స్కి
ప్రతి ఒక్కరు చెక్ పెట్టాలి. ఎందుకంటే ఈ సహేతుకంగా లేవు, ఈ యొక్క ఊహాగానాలతో వచ్చేటువంటి ఇవి. సో వీటికన్నిటికి కూడా దూరంగా ఉండాలి. సినిమాని సినిమాలాగా చూడాలి. సినిమాని వేరే వాళ్ళతో పోల్చకూడదు. సినిమాని మరింత స్థాయికి తీసుకెళ్ళగా ప్రతి సినిమాని కూడా ముందుంటాడని కోరుకుంటూ సెలవు.